గత 10 years నుంచి చదువుకున్న విద్యార్థులకు కనీసం జాబ్ లేకుండా బాధపడతా ఉంటే రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ప్రకారం మున్సిపాలిటీస్ కానీ ఎక్కడైనా ఎనీ ఆఫీసర్స్ అక్కడ అవకాశం ఉన్న ఆఫీసర్లను బట్టి మరి వారు ఒక 60,000 మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60,000 విద్యార్థులని చదువుకున్న ఇంటెలిజెన్స్ను మనం అపాయింట్మెంట్ చేసుకున్నాం. దాంట్లో భాగమే ఇప్పుడు బహుశా 17 వచ్చిందా మనకు కొత్తగా. మన మున్సిపాలిటీలో బోధన్ మున్సిపాలిటీలో అసెస్మెంట్ చేసుకోవటానికి ఎక్కడైతే హౌజెస్ ఉన్నాయో ఇండ్లు ఉన్నాయో మనవి ఆ ఇంట్లో వాళ్ళకు మంచి చెడు చూసుకోవటానికి ఎక్కడైతే మనం అన్నీ పెరిగినాయి అన్నీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా సాలరీస్ కావాలి, టెక్స్టులు కలెక్షన్ చేసుకోవటానికి ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండద్దని సర్వే చేస్తూ ఉన్నాం. ఆ సర్వేలో కొన్ని డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా నా బోధన పట్టణ ప్రజలకు వచ్చిన వాళ్లకు సహకరించండి, లేకుంటే ఎవరో వస్తే మళ్ళీ పెనాల్టీస్ వస్తారు కాబట్టి అయినంత మట్టుకు ఏదైనా ఇబ్బంది ఉంటే కమిషనర్ కావాలంటే వాటిని కలండి, అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటే సబ్ కలెక్టర్ కానివ్వండి నాన్న కలవండి, పరిష్కరిస్తాం. కానీ कोई भी हो तो अगर उन लोग आए तो नहीं वैसा कैसा आते ऐसा कैसा आते वो चलने का नहीं है. म्यूनसिपालिटी अपने को सब देखने वाले हैं, ड्रेन्स निकालने वाले हैं, करंट देने वाले हैं, पानी देने वाले हैं, सब क्लीन करने वाले हैं. उन लोग भी हम गवर्नमेंट सरकार ड्यूटी लगाए एक घर कितने स्क्वायर फीट से वो मेजरमेंट करना बोल के है. उस वास्ते सबको डाले 15 days 1 monthలో వాళ్ళన్నీ సర్వేలు చేస్తున్నారు, వాళ్ళకి సహకరించాలని చెప్తూ అదేవిధంగా నాకు సంతోషం ఏమనిపిస్తున్నదంటే ఓల్డ్ హౌస్ తీసేసుకుంటే కొత్తగా కడతా ఉన్నాం. చాలా సంతోషం. నేను ఇంత కన్స్ట్రక్షన్ అనుకోలేదు. చాలానే కొత్తగా వస్తున్నాయి కదా హౌజెస్, పాత తీసి కొత్తగా కడుతున్నారు కదా. నాకు బాగా అవన్నీ కొత్తవి అని అన్నీ రికార్డ్ చేయవే. కొత్తగా కట్టినందుకు నాకు సంతోషం అనిపిస్తూ ఉంది. కట్టండి, ఇంకా మనం ఏదైనా ఫ్యాక్టరీలు తెచ్చుకుందాం, మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్టట్టు ప్రయత్నం చేద్దాం. కానీ సిస్టంలో ఇబ్బంది పెట్టద్దని నేను అందుకొరకు ఇంత వర్షం ఉన్నా వచ్చినాను. అక్కడ అంతా వెంకటేశ్వర కాలనీ నీళ్ళు అవుతున్నాయంటే మీ కమిషనర్ ఇంజనీర్లు కలిసి ఆ డ్రైన్ తీసేశారు, సంతోషం. అదేవిధంగా హాస్పిటల్కి పోయాం. ఏదైతే లీకేజెస్ ఉన్నాయో మొత్తం 35-40 లక్షలతో పైన అంతా షెడ్స్ వేసేస్తూ ఉన్నాం. అది తప్పనిసరిగా చేద్దాం. ఉర్దూ గారు కూడా గత 10 సంవత్సరాల నుంచి అక్కడ ఏం కొన్నట్టున్నారు, ఏం ఫంక్షన్ కరే కుछ ఫంక్షన్